నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. మోకాలు నొప్పులండి. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో ఇబ్బంది పడుతున్న సమస్యల్లో మోకాళ్ళ నొప్పులు గానీ, మోకాళ్ళ దగ్గర తిమ్మిరి రావడం గానీ, మోకాళ్ళ వెనక భాగంలో నరాలు బాగా ఒకదాని మీద ఒకటి ఇంటర్‌లింక్ అయిపోయి కంప్రెస్ అవ్వడం వల్ల, రక్త ప్రసరణ కాకపోవడం వల్ల వచ్చే మోకాలు నొప్పులు ఒక ఎత్తైతే, బోన్ డెన్సిటీ తగ్గడం వల్ల వచ్చే మోకాలు నొప్పులు ఒక ఎత్తైతే, బోన్‌కి మధ్యలో ఒక ఫ్లూయిడ్ ఉంటది. సైనోవియల్ ఫ్లూయిడ్. అది తగ్గడం వల్ల కొంతమందికి మోకాలు నొప్పి. ఈ రకరకాల సమస్యల వల్ల మోకాలు నొప్పులతో అయితే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. ఆ మోకాలు నొప్పులు రాకుండా మనం ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫిజికల్ యాక్టివిటీలో కూడా మనం మోకాలు నొప్పులు చిన్న చిన్న ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకోవడం వల్ల కూడా పర్మనెంట్‌గా మనం మోకాలు నొప్పులు రాకుండా ఎలా చేసుకోవచ్చు? అండ్ ఒక మ్యాజిక్ అండ్ మిరాకిల్ ఆయిల్ కూడా చెప్తాను. అది ఎలా అప్లై చేయొచ్చు అనే దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. సో, ఫస్ట్ మనం మోకాలు నొప్పులు వచ్చాయనుకోండి, మనం ఫస్ట్ గమనించాల్సింది ఏంటంటే, ఏ డెఫిషియన్సీ వల్ల వస్తున్నాయి మోకాలు నొప్పులు? సో, మోకాలు నొప్పులు అంటే కాల్షియం ఖచ్చితంగా ఇప్పుడు మనం కూర్చున్నాం. ఒక 30 సెకండ్స్ ఒక 1, 2 మినిట్స్ తర్వాత లెగిసామనుకోండి, లెగుస్తున్నప్పుడు గానీ, కూర్చుంటున్నప్పుడు గానీ ప్రతిసారి టక్ 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 సౌండ్‌లొస్తున్నాయనుకోండి, 100% మీలో కాల్షియం డెఫిషియన్సీ ఏమన్నా ఉందేమో అని చెప్పేసి గమనించాలి. ఒకవేళ కాల్షియం డెఫిషియన్సీ వల్ల వచ్చిన మోకాలు నొప్పులు కానీ, టక్ టక్ సౌండ్‌లు గానీ ఉంటే, మనం ఆవు పాలు తాగమంటుంటాం. లేదంటే మనం బాదం తీసుకోమంటుంటాము. లేదంటే మాక్సిమం ఫూల్ మఖానా తీసుకోమంటుంటాము. లేదంటే నువ్వులు, తెల్ల నువ్వులు గానీ, నల్ల నువ్వులు గానీ పౌడర్ చేసుకొని కర్రీస్‌లో కలుపుకొని తీసుకోండామంటుంటాం. ఇవన్నీ తీసుకోవడం వల్ల కాల్షియం డెఫిషియన్సీ పోయి, మనం కూర్చుంటున్నా, లెగుస్తున్నా టక్ టక్ సౌండ్‌లున్నాయి చూడండి. చాలా వరకు కంట్రోల్ అవుతాయి మనకి. సో, ఒకవేళ లేదు, మన టక్ టక్ సౌండ్ లేవు. కానీ నడుస్తున్నప్పుడు గానీ, ఈదుతూ నడుస్తుంటారు విపరీతమైన నొప్పి ఉండడం వల్ల. వీళ్ళలో 100% కాల్షియంతో పాటు బి12 గానీ, ఐరన్ డెఫిషియన్సీ ఉంటది. ఈ డెఫిషియన్సీ ఎప్పుడైతే ఉంటదో, నొప్పి కాస్త విపరీతంగా అయిపోయి, మనిషి ఈదుతూ నడుస్తున్నప్పుడు కూడా చాలా డిస్కంఫర్ట్‌గా నడుస్తుంటారు. అలాంటి వాళ్ళలో మనం ఫుడ్ విషయానికొస్తే రెగ్యులర్‌గా క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా కలిపిన జ్యూస్ తాగమంటుంటాం. ఎప్పుడైతే మనకి రక్త ప్రసరణ బాగుంటదో, రక్తం ఎప్పుడైతే గడ్డ కట్టకుండా ప్రాపర్ బ్లడ్ సప్లై ఉంటదో, ఎవ్రీ జాయింట్ నాట్ ఓన్లీ మోకాలు ఒకటే కాకుండా ఏ జాయింట్‌లో అయినా సరే మనకి పెయిన్ రావడానికి ముఖ్యమైన కారణం మన బాడీలో న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఒకటైతే, మన నరాలు ఆర్టరీస్ అని ఉంటాయి. అవి కంప్రెస్ అవ్వడం వల్ల, రక్త ప్రసరణ ఆగిపోవడం వల్ల వచ్చే మోకాలు నొప్పులకి బెస్ట్ చిట్కా అండ్ బెస్ట్ జ్యూస్ ఏదైతే ఉందో అది క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఆమ్లా ఏసుకొని జ్యూస్ తాగడం వల్ల మనకి బి12 డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీస్ కూడా క్లియర్ చేస్తూ ఇమ్యూనిటీ బూస్టర్‌గా పనిచేసి, రక్త ప్రసరణ ఇంక్రీజ్ చేసి మంచిగా మోకాళ్ళ నొప్పులు మనకి ఫలితాన్ని మనం చూడగలుగుతాం. సో, దాంతో పాటు ఒకవేళ చాలా మందికి వాసిపోతుంటది. నేను చెప్తున్నాను చూడండి. స్టేజెస్ ఆఫ్ మోకాళ్ళ నొప్పులు. స్టార్టింగ్‌లో ఫస్ట్ స్టేజ్‌లో టక్ టక్ సౌండ్‌లతో పాటు వచ్చే మోకాళ్ళ నొప్పికి మనం ఒక రెమెడీ చెప్పాం. నెక్స్ట్ పెయిన్‌తో బాగా విపరీతంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఒక రెమెడీ చెప్పాం. ఇప్పుడు మోకాళ్ళ దగ్గర బాగా స్వెల్లింగ్ ఉంటది. వాపు ఉంటది. మనం చూడ్డానికి బాడీ అంతా ఒకలాగా ఉంటది. కానీ మోకాళ్ళ దగ్గర వాపులాగా, గట్టిగా, ముద్దలాగా అనిపిస్తుంటది. వీళ్ళలో గమనించండి. మోకాళ్ళ పై భాగంలో కన్నా మోకాళ్ళ కింద భాగంలో బుడిపెల్లాగా ఫార్మ్ అవుతూ ఉంటాయి. ఇదేంటంటే మోకాళ్ళ కింద భాగంలో మనకి నరాలంతా ముద్దలు ముద్దలుగా ఫార్మ్ అయిపోయి రక్త ప్రసరణ ఆపేసి దానివల్ల కూడా మనకి ఈ ప్రాబ్లమ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వీళ్ళకేం జేయాలి? ఒక మ్యాజికల్ మిరాకిల్ అని చెప్పాను. పాతకాలంలో చేసే పద్ధతేనండి. మనం చాలా వరకు నేనిప్పుడు చెప్పిన రెమెడీ ఎంతోమంది మా దగ్గర ఫిజియోథెరపిస్ట్‌కి వస్తుంటారు. రకరకాల పెయిన్ కిల్లర్స్, టాబ్లెట్స్ వాడుతూ వస్తూ ఉంటారు. దానివల్ల అన్నెసెసరీ కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని జెప్పేసి నేను టాబ్లెట్స్ అన్నీ ఆపేసి, ఈ ఆయిల్‌ని ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోమంటుంటాను. కొద్దిగా ఆయిల్ తీసుకోండి. ఉడుము ఆయిల్ గానీ, నువ్వుల నూనె గానీ ఏదో ఒక ఆయిల్ తీసుకొని కర్పూరం ఉంది గదా ఇంట్లో, ఆ కర్పూరం బిళ్ళలు 4 లేదా 5 బిళ్ళలేయండి దాంట్లో. వాము పువ్వు అని దొరుకుతది మనకి. ఆయుర్వేదిక్ షాప్స్‌లో గాని, జనరల్ షాప్స్‌లో వాము పువ్వు ఓ 2 ముద్దలెయ్యండి. పుదీనా పువ్వు ఒక 2 ముద్దలెయ్యండి. సో, దాంతో పాటు మెంతులు ఒక స్పూనెయ్యండి. చాలా మంచిగా పనిచేస్తాయి. దాని తర్వాత సొంఠి ఉంటది కదా! సొంఠి 2, 3 ముక్కలు ఆ ముక్కలో అందులో ఏసేసేయండి. ఇలాగా ఇవన్నిటిని వేసి ఆయిల్‌లో వేసి ఉంచేసేయండి అంతే. దాన్ని వేడి చేయాల్సిన అవసరం లేదు. వేసి ఉంచిన వెంటనే వాము పువ్వు, పుదీనా పువ్వు, కర్పూరం తొందరగా కరిగిపోతది ఆయిల్‌లో. ఆ కరగడం వల్ల ఆయిల్ చాలా ఒక ఘాటైన స్మెల్ కలిగి ఉంటది. ఆ ఆయిల్ చాలా పనిచేస్తదండి మోకాళ్ళకి. దాంట్లో మనం కొద్దిగా మెంతులు, సొంఠి కూడా ఏసాం కాబట్టి సో, మనకి ఎవరికైతే కొంతమందికేంటంటే సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి ఏ ఆయిల్ పడదు. సో, ఏ టైప్ ఆఫ్ స్కిన్‌కైనా సరే ఈ ఆయిల్ పడడానికి పడేటట్టు చేసేది ఈ మెంతులు, సొంఠి అన్నమాట. ఒకవేళ కొంతమందికి వాతం ఎక్కువ ఉండడం వల్ల ఏ ఆయిల్ పెట్టినా కూడా మనకి బుడపలు బుడపలుగొచ్చి దురదొస్తుంటది. ఆ దురదలు రాకుండా, అలాంటి కండిషన్స్ రాకుండా ఏదైనా పడేటట్టు వాతం ఉన్న బాడీలో స్కిన్ చాలా డ్రైగా, రఫ్‌గా ఉంటది.
ఆ రఫ్‌నెస్‌ని, డ్రైనెస్‌ని తగ్గించడానికి శొంఠి యూజ్ అవుతది. అండ్ కొంచెం స్మూత్ లాగా చేయడానికి మెంతులు. ఈ రిమైనింగ్ ఇంగ్రీడియెంట్స్ అన్ని పెయిన్‌ని తగ్గించడానికి యూజ్ అవుతాయి. ఈ ఆయిల్‌లో పెట్టేసుకొని మనం అప్లై చేసే ముందు జస్ట్ నైట్ ఏసి పెట్టేసేయండి. అప్లై చేసే ముందు కొద్దిగా ఇంత చిన్న గిన్నెలో ఆయిల్ తీసుకొని గోరువెచ్చగా వేడి చేసుకొని మోకాళ్ళ కింద భాగంలో మంచిగా తీడుతూ మసాజ్ చేయండి. దాని తర్వాత పై భాగంలో మసాజ్ చేయండి. అలా చేసుకొని ఒక 15-20 మినిట్స్ తర్వాత చూడండి, మీరు పెయిన్ కిల్లర్ ఏస్తే తగ్గని కూడా పెయిన్ కూడా చాలా బ్రహ్మాండంగా తగ్గుతదండి నొప్పి. చాలా రిలీఫ్ ఉంటది నొప్పి. మనము ప్రతిరోజు ఒకరోజు చేస్తే సరిపోతదా అంటే లేదు. ప్రతిరోజు పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం విపరీతమైన నొప్పుండే వాళ్ళు 3 పూటలు రాయండి. అండ్ కొద్దిగా తక్కువ మోతాదులో నొప్పున్న వాళ్ళు 2 టైమ్స్ రాయాలి. జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది నొప్పి అనుకున్న వాళ్ళు ఒక పూట రాయండి. అలా ప్రతిరోజు 10, 15 రోజులు ప్రతిరోజు ఇలా రాసుకుంటుంటే చాలా కంఫర్టబుల్‌గా నడుస్తారండి మీరు. ఎందుకంటే చాలామంది మోకాళ్ళ నొప్పులు సర్జరీ అంటే సక్సెస్ అయిన కొన్ని ఉంటాయి. అన్‌సక్సెస్ కాని కేసెస్ ఉంటాయి. సో, భయంగా కొంతమంది వెళ్ళడానికి ముందు అరే! ఇదే నొప్పితో భరిద్దాంలే అని అనుకుంటుంటారు. సో, భరించే బదులు బెస్ట్ న్యాచురల్ రెమెడీ ఫాలో అయితే ఆ భరించకుండా కంఫర్టబుల్‌గా నడవచ్చు కదా! ఈ రెమెడీ చేయండి. అండ్ అధిక బరువు ఉండడం వల్ల గూడా మోకాళ్ళ నొప్పులొస్తాయి. అధిక బరువు ఉంటే ఆ బరువును కూడా క్రమేపీ తక్కువ మోతాదులో ఫుడ్ తింటూ కొద్దిగా మంచిగా మెటబాలిజం స్పీడ్ చేసుకుంటూ ఎర్లీ డిన్నర్స్ తొందరగా డిన్నర్ చేశారనుకోండి, మీకు మీరే స్వతహాగా బరువు తగ్గుతారు. అట్ ద సేమ్ టైమ్ ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ వస్తాయి. సో, ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి. హ్యాపీగా నమస్కారం.